దేవుని వాక్యము, దేవుడు మన ఆత్మలకు ఇచ్చిన జీవాహారమై ఉన్నది. కాబట్టి మరి రోజు మనం ఎలాగైతే శరీరానికి ఆహారాన్ని పెడుతున్నామో అలాగే లోపల ఉన్న ఆత్మలకు కూడా తప్పక మనం దినదినము దేవుని ఆహారాన్ని మన ఆత్మలకు తప్పకుండా మనం పెట్టాలి. ఎందుకంటే పౌలు చెప్తాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఈ శరీరాలు మనకి శాశ్వతం కాదు. కాబట్టి ఏదో ఒక రోజు ఈ శరీరాలను విడిచి తప్పకుండా మనం వెళ్ళిపోవాలి. దీనికి ఎంత బలం పెట్టినా, ఎంత చక్కగా దీన్ని పట్టించుకున్నా ఈ శరీరము రోజు రోజుకి పాడైపోతూనే ఉంటుంది, రోజు రోజుకి క్షీణించిపోతూనే ఉంటుంది. కానీ ఈరోజు ఒక క్రైస్తవుడు దేని గురించి ఆలోచించాలంటే శరీరము మంచిగా ఉంటుందా లేదా అని కాదు ప్రియులారా, లోపల ఉన్న మన ఆత్మ అది బలముగా ఉందా లేదా, దేవుని రాజ్యానికి నేను వెళ్తానా లేదా అనేటువంటి ఒక పరీక్ష ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ ఉండాలి.